99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న ఓ 8 ఏళ్ల బాలికను తన సమయస్ఫూర్తితో రక్షించిన మహమ్మద్ ఫిరోజ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనర్ ఐపీఎస్ అభినందించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని పాత సిపిఐ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఫిరోజ్ను షాల్వాతో సత్కరించి ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. ఇటీవల అబిడ్స్ ప్రాంతంలోని పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న బాలికను మెహదీపట్నం హిల్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సలీం మాయమాటలతో తన ఆటోలోకి ఎక్కించుకున్నాడు. బాలికను గోల్కొండలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో మసీదు నుంచి బయటికి వస్తున్న ఫిరోజ్ ఆటోలో చిన్నారిని ఏడుస్తుండటం గమనించి అనుమానం వచ్చి వెంటనే ఆటోని అడ్డుకున్నాడు. భయంతో వణికిపోతున్న చిన్నారిని ప్రశ్నించగా డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఏడుస్తూ చెప్పింది. నిందితుడిని ఫిరోజ్ నిలదీయడంతో ప్రమాదాన్ని ఊహించిన ఆటో డ్రైవర్ బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్ బాలిక దగ్గరున్న ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె తండ్రికి సమాచారం అందించారు. అదే సమయంలో అప్పటికే ఆందోళనతో స్కూల్ దగ్గర బాలిక తల్లిదండ్రులు వినిపిస్తున్నారు. విధులు ముగించుకొని వెళ్తున్న అబిడ్స్ పిఎస్ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ సాయికృష్ణ, కేదార్ సింగులు ఈ విషయాన్ని గమనించి ఫిరోజ్ ఫోన్ చేసిన విషయాన్ని వారు తెలుసుకొని తక్షణమే గోల్కొండకు చేరుకొని బాలికను సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు సలీంను అరెస్టు చేసి ఆటోను సీజ్ చేసి రిమాండ్కి తరలించారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం సమాజానికి ఆదర్శమని సిపి శ్రీ విసి సజ్జనర్ ఐపీఎస్ కొనియాడారు. నేరం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా బాధ్యయుతమైన పౌరుడిగా ఫిరోజ్ స్పందించారని ప్రశంసించారు. అలాగే సమర్థవంతంగా పనిచేసే బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కోట్స్ కానిస్టేబుల్ సాయికృష్ణ, కేదార్ సింగ్ను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సిపి శ్రీ తఫ్సీర్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ గోమటిరెడ్డి ప్రతి ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు. తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ. కార్పొరేట్ స్కూలుకు గీటుగా పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం, స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్తో విద్యార్థులకు నూతన అనుభవం. పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వలన తల్లిదండ్రులకు విశ్వాసం పెరుగుతుంది. విశాలమైన క్రీడా మైదానం, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు. ప్రభుత్వ పాఠశాల కాదు, కార్పొరేట్ స్థాయికి దీటైన విశ్వవిద్యాలయం అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టతను పెంచిన మోడల్ స్కూల్గా నిలిచిన కోమటిరెడ్డి ప్రాక్టిక్ పోటుగూడ స్కూలు. ప్రభుత్వ విద్యకు కొత్త దిశ, మంత్రి విజన్కు ఇదే నిదర్శనం అంటూ ప్రజలు ప్రశంసలు. సీట్లు పరిమితంగా ఉండడంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం. మానవత్వం ఇంకా సజీవంగా ఉందనే నిదర్శనంగా నిలిచే ఘటన మండల పరిధిలోని రఘునాథ్ బంజర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. సాగర కాలువలో ప్రమాదవశాతం పడిపోయి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న గోమాతను ప్రాణాలకు తెగించి కాపాడిన సర్పంచ్ భర్త రానా ధైర్య సాహసం స్థానికులను కట్టిపడేసింది. వివరాలకు వెళ్తే కాలువలో చిక్కుకొని బయటపడలేక అలమటిస్తున్న గోమాతను గమనించిన రానా క్షణం ఆలస్యం చేయకుండా స్పందించాడు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన ఆయన వెంటనే కాలువలోకి దూకి గోమాతను రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే భయంతో వణికిపోయిన గోవు దగ్గరికి రానికపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర కాలువలో ఈదుకుంటూ వెంబడించాల్సి వచ్చింది. ఇరువైపులా సైడ్ కావాల్సి ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రానా పోరాటం కొనసాగించాడు. చివరికి కొంత వెసులుబాటు ఉన్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత స్థానికుల సహకారంతో తాళను ఉపయోగించి గోమాతను సురక్షితంగా ఒడ్డుకు లాగారు. ఈ క్రమంలో గోవు భయం వెనక కాళ్ళతో తన్నిన రామ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ధైర్యాన్ని చాటు చేసుకున్నాడు. ప్రాణభయంలో ఉన్న మూగజీవాన్ని కాపాడిన రానా ధైర్య సాహసం గ్రామంలో ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామ అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా కరుణ హృదయంతో గోమాత ప్రాణాలను రక్షించిన ఆయనను స్థానికులు, ప్రయాణికులు ఘనంగా అభినందించారు. ఈ రక్షణ కార్యక్రమంలో కుక్క లాలు, పోతురాజు, రాము తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని చిన్న బాకారపుపురం గ్రామ సమీపంలో కుక్కల దాడిలో చిరుతపులి మృతి. నీటి కోసం గ్రామ సమీపంలోకి రావడంతో కుక్కల దాడి. ఊర కుక్కల వెంటపడి కొరకడంతో మృతి చెందినట్లు చెబుతున్న స్థానికులు. మృతి చెందిన చిరుతపులిని చూసేందుకు తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జేఎస్ఆర్ భారత గ్యాస్ ఏజెన్సీ యాజమాన్య వినియోగదారులు కష్టాన్ని గుర్తించి వారికి నీరు నీడ అందజేశారు. భారత గ్యాస్ యాజమాన్యానికి సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 10-16 వార్డులతో పాటు జేవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ను కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా పరిశీలించారు. మురుగు కాలువల క్లీనింగ్, చెత్త తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు జొన్నలగడ్డ సీను, భాస్కర్ మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోపి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు వార్డులో ప్రజారోగ్యాన్ని కాపాడడం మరియు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొని పారిశుద్ధ్య పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఏబిఎన్ రాధాకృష్ణ బూతురాతలపై వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయంను ముట్టడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు గోరంట్ల మండల యువజన విభాగం అధ్యక్షునిగా సంపత్ కుమార్ ను ఎన్నుకున్న సందర్భంగా గోరంట్ల మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గౌరవ మాజీ మంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషా శ్రీ చరణ్ దంపతులను ఘనంగా సన్మానించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెలికి తీసేందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఆదిలాబాద్ జిల్లా పిప్పీరి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. అన్ని జిల్లాలలో పర్యటించి పేదల సమస్యల దగ్గరుండి తెలుసుకున్నారు. ఓవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభలు, బట్టి విక్రమార్క పాదయాత్రలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ప్రజాపాలన అందించేందుకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పథకాలుగా రూపకల్పన చేశారు. మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను అందించారు. 10 ఏళ్లు పేదల్ని పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎంపీ, సర్పంచి, మున్సిపాలిటీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఖమ్మం జిల్లా సత్యపల్లి పట్టణంలోని 4వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, వార్డు ఇన్ఛార్జ్ గాదే చెన్నారావు ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు POEY మరియు ఫైనల్ బిల్ తీసుకుంటున్న మున్సిపల్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సూపర్వైజర్ SK బూడే, BLO ఆజాద్ మరియు హౌసింగ్ AE రవితేజ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.